తిల్ పీఠా కావలసినవి బియ్యం కప్పుంబావు నల్ల నువ్వులు కప్పు బెల్లం 2 కప్పులు ఎండు కొబ్బరి కోరు 2 టేబుల్ స్పూన్లు సోంపు టేబుల్ స్పూన్ తయారీ బియ్యం 4 గంటలు నానబెట్టి ఆ నీళ్లు వంపేయాలి. వాటిని వస్త్రం మీద ఆరబోసి తడి పీల్చేసుకున్నాక రుబ్బాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే పీఠా అంత బాగా వస్తుంది. పిండిని ఒక పాత్రలోకి తీసి పాలిథిన్ పేపరుతో చుట్టి ఓ గంట పక్కనుంచాలి. నువ్వులను వేయించాలి. వాటిలో సోంపు బెల్లం కొబ్బరి కోరు జతచేసి బ్లెండ్ చేయాలి. కాలుతున్న పెనం మీద చారుగరిటెడు బియ్యప్పిండి వేసి అదే గరిటెతో వెడల్పుగా పరిచినట్లు చేయాలి. దానిమీద తగినంత స్టఫింగ్ వేయాలి. దోసలా గట్టిపడిన పిండిని మెల్లగా రోల్ చేసి పళ్ళెంలోకి తీయాలి. తక్కిన పిండితోనూ ఇలాగే చేసుకోవాలి. అసోం వారి తిల్ పీఠా 10 రోజులు నిలవుంటుంది.